ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినం దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థించేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో తెరవబడిన హృదయాలు మాకు ఇవ్వండి, వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ మనసును మాకు దయచేయండి. మా అందరితో మాట్లాడండి, మీ చిత్తాన్ని మా జీవితాల్లో బయలుపరచమని జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. తప్పిపోయిన దానిని నేను వెదుకుదును. Hezkel chapter 34 verse 16, I will seek that which was lost. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. ఉదయకాల సమయంలో ఎంత అద్భుతమైన మాటను చూస్తున్నాం కదండి. తప్పిపోయిన దాన్ని దేవుడు వెతికి రక్షించేటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మానవుడిగా రావడానికి ఒకే ఒక రీజన్ అండి. తప్పిపోయినటువంటి మనల్ని రక్షించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. ఆయన కల్వరి శిలువలో మరణించడానికి కారణం ఏంటంటే, మన పాపముల చేత అపరాధముల చేత మనం సచ్చిన వారంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని బ్రతికించడానికి, పాప మార్గం నుంచి మనల్ని తప్పించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరి రోజు నీ జీవితంలో నువ్వు ఎక్కడ తప్పిపోయి ఉన్నావో, పడిపోయి ఉన్నావో, దేవుడికి దూరం అయిపోయినావో, అలాగే మరి మనసులో నెమ్మది లేనటువంటి స్థితిలో బ్రతుకుతున్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడండి. చాలాసార్లు సాతాను మనల్ని మోసం చేస్తుంది. ఏదైనా తప్పు చేస్తే, నువ్వు తప్పు చేసేసావు కదా, నువ్వు పాపం చేసేసావు కదా, దేవుడికి నువ్వు అంటే అసలు ఇష్టం లేదు, ఇంకా పోదు దేవుడి దగ్గరికి, నువ్వు ఏ పాపంలో చేస్తున్నావు దాంట్లోనే ఉండు, అక్కడే నీకు ఆనందం దొరుకుతుందని రోజు చాలా మందిని తప్పు మార్గంలోకి సాతాను నడిపిస్తుందండి. కానీ మనం తప్పిపోయినప్పుడు మనం తిరిగి తండ్రి దగ్గరకు వచ్చినట్లయితే, తిరిగి దేవుడి దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు అండి. బైబిల్లో మనం లూకా సువార్త 15వ అధ్యాయంలో చూస్తే దేవుడు అక్కడ తప్పిపోయిన వాటి గురించి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడండి. ఒకటి తప్పిపోయిన గొర్రెపిల్ల, తప్పిపోయిన కుమారుడు, అలాగే పోగొట్టుకొనబడినటువంటి నాణ్యము. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ని మనం చూసినప్పుడు అర్థమవుతుంది దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే తప్పిపోయిన వారిని రక్షించడానికి, మరి దేవుడికి దూరమై పోయిన పరిస్థితిలో ఉన్న వారిని తిరిగి రక్షించుకోవడానికి దేవుడు వచ్చాడు అని చెప్పి దేవుడు మాట్లాడతాడు. మరి అడవిలో 99 గొర్రెల్ని విడిచిపెట్టేసి ఒకే ఒక్క గొర్రె కోసం ఆ కాపరి వెళ్తాడండి. ఎవరైనా చేస్తారా ఈ సాహసము? 99 గొర్రెలను వచ్చేసి ఏదైనా జంతువు తినేసిందంటే పరిస్థితి ఏంటి? లేకపోతే ఈ 99 గొర్రెల్ని విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం వెతకడానికి వెళ్ళినప్పుడు ఈ గొర్రెలు వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? అవేమీ ఆలోచించలేదు ఆ కాపరి. కానీ తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె పిల్ల గురించి ఆలోచించాడు, దాన్ని వెదకి రక్షించుకున్నాడు, దాన్ని తన భుజాల మీద వేసుకొని ఎంతో సంతోషించాడు, గంతులేశాడు. అలాగే దేవుడికి కూడా 99 మంది నీతిమంతుల పట్ల లేనటువంటి భారం ఒక తప్పిపోయిన పాపి పట్ల, ఒక పడిపోయినటువంటి తన బిడ్డ విషయంలో, దేవుడికి దూరమైనటువంటి బిడ్డ విషయంలో ప్రతిసారి ఎంతో చింత, వేదన, బాధ దేవుడు కూడా చూస్తాడండి మన విషయంలో. మరి అందుకనే ఆయన ఎక్కువగా తప్పిపోయిన వారిని రక్షించుకోవడానికి ఎప్పుడు కూడా దేవుడు ఇష్టపడతాడు. దేవుడు మనం నిత్య నరకాగ్నిలోకి పోవడానికి ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టే మనం తప్పు చేసినప్పుడు, మనకి దేవుడు ఆత్మ మనల్ని గద్దిస్తున్నప్పుడు తిరిగి దేవుడి దగ్గరకు వస్తే, నువ్వు ఎంత పాపివైనా, ఎన్ని తప్పులు చేసినా తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, యేసు ప్రభు క్షమించలేనటువంటి పాపము కానీ పాపి కానీ ఎవ్వరు లేరండి. ఆయన అందరినీ క్షమిస్తాడు. కాబట్టి సాతాను మాట విని దేవుడు క్షమించడు అనేది నీ మనసులోకి తీసుకోక, క్షమించే దేవుడి వైపుకు నువ్వు రా. దేవుడు నిన్ను తప్పిపోయిన స్థితిలో నుంచి రక్షించుకోవడానికి లోకంలోకి వచ్చాడన్న విషయం మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. నువ్వు పరలోక రాజ్యానికి రావడానికి ఆయన ఈ భూలోక రాజ్యానికి రావాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు. ఒకవేళ ఆల్రెడీ సాతాను నిన్ను ఈ విధంగా శోధిస్తూ ఉంటే, నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు దేవుడికి ఇష్టం లేదు, దేవుడు నిన్ను క్షమించడు, ఇలాంటి మాటలు, ఇలాంటి స్వరం నీలో వినిపిస్తుందంటే అది సాతాను చేత వచ్చే స్వరం. కాబట్టి గుర్తెరుగు, దేవుడు నిన్ను క్షమిస్తాడు అన్న విషయాన్ని గుర్తుపట్టు. దేవుడి సన్నిధిలో ప్రార్థించే, నువ్వు ఎక్కడున్నా కూడా అక్కడే ఉండి ప్రార్థించే. ప్రభా, ఈ పరిస్థితుల నుంచి నన్ను విడిపించవా, ఈ పాపం నుంచి నన్ను తప్పించవా అని చెప్పి దేవుడిని అడుగు. తప్పకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు, ఆ పరిస్థితిలో నుంచి విడిపిస్తాడు. అలాగే తప్పిపోయిన కుమారుడు ఎగ్జాంపుల్ కూడా దేవుడు చెప్పాడు. కారణం ఏంటంటే తండ్రి దగ్గర ఉన్నవన్నీ లాక్కున్నాడు. తండ్రి బతుకున్నప్పుడు ఏ ఆస్తి
తీసుకోవడానికి ఏ కుమారుడికి అర్హత లేదు. అయినప్పటికీ కూడా ఇచ్చేశాడు. అడిగినప్పుడు ఎన్నో రోజులు చెప్పాడు వద్దు వద్దు అని, అయినా విన్నప్పుడు ఇచ్చేశాడు తండ్రి. అయితే అంతా కూడా పోగొట్టుకున్న తర్వాత పందులతో సహవాసం చేస్తున్నాడు ఆ కుమారుడు. అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో ఇంత దుర్భరమైన బ్రతుకు నేను బ్రతుకుతున్నాను, నా తండ్రి ఇంట్లో అనేక మంది దాసులు ఉన్నారు, వారి కడుపు నిండా ఆహారం దొరుకుతుంది, నా పరిస్థితి ఏంటి ఇంత దరిద్రంగా ఉంది అని చెప్పి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన వచ్చింది. ఈరోజు మనకు కూడా తప్పిపోయిన కుమారుడు లాంటి ఆలోచన రావాలి. అయ్యో నేను ఇంత పాపంలో ఉన్నా, ఇంత కంపు కొడుతున్న జీవితంలో ఉన్నా, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలనే ఆలోచన వచ్చినప్పుడు దయచేసి ఆగిపోద్దు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఏమని అడుగుదామని వెళ్ళాడు తెలుసా? ఆ రోజు నీ కుమారుడుగా ఉండడానికి నేను పాత్రుణ్ణి కాదు, నీ పనివాడిగా పెట్టుకో తండ్రి అని అడుగుదామని వెళ్ళాడు. కానీ తండ్రి ఆ విధంగా యాక్సెప్ట్ చేశాడు ఆ కుమారుడిని. ఆ తండ్రి అయితే ఆ కుమారుడిని కుమారుడుగానే యాక్సెప్ట్ చేశాడు, కానీ పనివాడిగా యాక్సెప్ట్ చేయలేదండి. వచ్చిన వెంటనే మరి ఆ యొక్క కుమారుడికి ప్రశస్త వస్త్రాలు తొలగించాడు, ఉంగరం పెట్టించాడు, విందు చేశాడు. ఈరోజు నువ్వు కూడా తప్పిపోయిన స్థితిలో నుంచి దేవుడి దగ్గరికి తిరిగి వస్తే ఆయన క్షమిస్తాడు, తిరిగి నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు. మరి ఎవ్వరూ ఊహించలేనటువంటి గొప్ప జీవితాన్ని తిరిగి నీకు ఇస్తాడు. పాడైపోయిన జీవితాన్ని బాగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే శక్తి ఉందండి. అలాగే పాడైపోయిన హృదయాన్ని దుష్టత్వంతో మరి పాపిష్టి పనుల చేత చెడిపోయినటువంటి ఒక మానవుని మార్చడానికి శక్తివంతుడైనటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఎందుకంటే ఈ దేవుడు మానవుల్ని రక్షించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు. భయంకరమైనటువంటి పాప జీవితంతో ఉన్న మానవుని రక్షించడానికి కల్వరి సిలువలో ఆయన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప దేవుడు. అంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు, ఆకాశమునకు భూమికి మధ్యలో వ్రేలాడదీయబడినటువంటి దేవుడు, ఆకాశం అంత ఉన్నతమైన ప్రేమ కలిగిన దేవుడు, భూదిగంతములంత లోతుగా మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు. ఆయన ప్రేమకు పొడవు వెడల్పు ఏమాత్రము కొలచలేనటువంటి ప్రేమతో దేవుడు ఈరోజు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన క్షమించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు. కాబట్టి సాతాను మాటల్ని వినకుండా నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఈరోజు తిరిగి ఆయన దగ్గరికి రా. నీ జీవితం మార్చబడుతుంది. తప్పిపోయిన కుమారుడి జీవితం మార్చబడింది. బుద్ధి తెచ్చుకున్నప్పుడు మార్చబడ్డారు. ఈరోజు నువ్వు నేను బుద్ధి తెచ్చుకొని దేవుడి సన్నిధికి తిరిగి వస్తే తప్పకుండా దేవుడు మనల్ని కూడా ఆ యొక్క తప్పిపోయిన కుమారుడికి ఇచ్చినటువంటి ఆ వైభవాన్ని తిరిగి ఇవ్వడానికి ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఏ స్థితిలో నువ్వు ఉన్నా, ఏ పరిస్థితుల్లోనూ ఉన్నా నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు. నీ కోసం ఎదురు చూసే తండ్రి ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆ తప్పిపోయిన కుమారుడి తండ్రి అనేక దినాలుగా నా కుమారుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడండి. అలాగే ఈరోజు దినమెల్లా చేతులు చాచి నీ కోసం నా కోసం నిలబడిన దేవుడు కూడా అదే ఆశతో ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె నా దగ్గరికి తిరిగి వస్తావా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వు పాపంలో నశించిపోతూ ఉంటే, నువ్వు చెడుతో నింపబడిన హృదయంతో ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను చూసి బాధపడుతూ ఉన్నాడు. నువ్వు విడిపించబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు దేవుడి సన్నిధికి రావాలి అని దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఇంకా నిర్లక్ష్యంగా ఉండొద్దు, ఇంకా త్రోసిపుచ్చొద్ది అవకాశం. మరి అవకాశం ఉన్నప్పుడే మనం ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటే మన జీవితంలో ఆస్వాదించబడతాం. పోగొట్టుకుంటే దేవుడిచ్చిన అవకాశాన్ని మరి ఎప్పుడు కూడా పొందుకోలేం. భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే గొప్ప అవకాశం అండి. ఈ అవకాశాన్ని కానీ మనం పోగొట్టుకుంటే మన జీవితాలు నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతాయి. దేవుడు అలా ఉండొద్దనే ఈరోజు భూమి మీద ఉన్నప్పుడు ఎన్నోసార్లు మనకు అవకాశం ఇస్తున్నాడు, అనేక సార్లు మనల్ని బ్రతిమలాడుతున్నాడు రమ్మని. కాబట్టి ఈ గొప్ప దేవుడి ప్రేమను మనం నిర్లక్ష్య పెట్టక దేవుడి వైపుకి మనం మరలుకున్నట్లయితే, మన జీవితాలని పరిశుద్ధంగా మార్చుకున్నట్లయితే దేవుడి యొక్క కృపను బట్టి తప్పకుండా మనం నిత్యరాజ్యానికి వారసులు అవుతాము. అంతేకాకుండా మేలైన జీవితాలని కూడా జీవించగలుగుతాం. పోగొట్టుకున్న ప్రతి ఒక్కరూ అది దొరికినప్పుడు ఎంతగా సంతోషించారో, తప్పిపోయిన కుమారుడు విషయంలో కావచ్చు, తప్పిపోయిన గొర్రె విషయంలో కావచ్చు, పోగొట్టుకున్న నాణ్యాన్ని ఆ స్త్రీ తిరిగి పొందుకున్నప్పుడు కావచ్చు, ఎంతగా వాళ్ళు ఆనందించారో ఆ ఒక్క దానికోసం. ఈరోజు నువ్వు దొరికినప్పుడు, నువ్వు దేవుడి సన్నిధి తిరిగి వచ్చినప్పుడు నిన్ను ఒక్కరిని బట్టే దేవుడు అంత గొప్పగా ఆనందిస్తాడు. అంతేకాకుండా పరలోక రాజ్యంలో దూతల సమూహాలు కూడా దేవుడితో పాటు ఆనందిస్తాయి. కాబట్టి దేవుడి దగ్గరికి తిరిగిరా. యేసుప్రభు అంటే ఎవరో తెలియకపోతే దయచేసి ఈరోజు తెలుసుకోండి. నేను ప్రేమిస్తున్నటువంటి నిజరక్షకుడని ఆయన వైపుకు నువ్వు వచ్చినట్లయితే నీ జీవితాన్ని, నీ వైభవాన్ని మార్చి నేను ఒక ఉన్నత స్థితిలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. అట్టి గొప్ప ఉన్నతమైన స్థితిని మనం అందరం పొందుకుందుము గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు ప్రభా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడునైనా
తండ్రి తప్పిపోయినటువంటి మమ్మల్ని వెతికి రక్షించడానికి మానవుడిగా లోకానికి వచ్చావు అయ్యా, మీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమిస్తున్న విధానమును బట్టి ప్రభా మీకు స్తుతులు, ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి. ఎక్కడెక్కడ మా జీవితాలు మేము తప్పిపోయినామో తండ్రి మమ్మల్ని సరిచేయండి, తిరిగి నీ హక్కును చేర్చుకోండి. మా జీవితాలని ఫలభరితంగా మార్చమని, ఆశీర్వాదకరంగా చేయమని, ఈ గొప్ప వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.